ఆలోచన విషయ 53 ఆలోచన మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు కలిగింది. యెహోవా మనందరి దోషములు అతని మీద అందరి దోషాలంట. ప్రపంచ మానవాళి అందరి దోషాలు, పుట్టిన వారి, పుట్టబోయే వారి, చనిపోయిన వారి అందరి ప్రపంచ యావత్తు దోషము ఆయన మీద సెలవులో దేవుడు ఏం చేశాడంటే మనందరి దోషాలు. ప్రభా ఈరోజు ఆరాధన చేయాలయ్యా, ప్రభా ఈరోజు నేను ఆరాధన చేయాలి, ఎందుకంటే నా కొరకే మరణించావు, నా కొరకే శిలువలో బలయ్యావు, నా దోషాలన్నీ నీవే మోసావు. ఈరోజు ఆ శిలువలో యేసుక్రీస్తు ఏ విధంగా శ్రమ పొందాడు, ఏ విధంగా 10వ వచనం ప్రకారం అతనిని యెషయా 53 ప్రకారం అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. యెహోవా కన్నా ఇష్టమైంది అతను నలగొట్టడానికి. ఎందుకు నలగొట్టాడు? ఎందుకు యేసు కూడా ఆ శిలువ శ్రమను స్వీకరించాడు? ఎందుకోసం అంటే నీకోసం, నా కోసం. ఆ శిలువలో బలి అయ్యేంత, లేకపోతే శిలువలో చంపేంత పాపం ఏం చేశాడు ఆయన? శిలువ శిక్ష వేయాలంటే పెద్ద పాపం చేస్తున్నాడు. ఎంతో గొప్ప హత్యలు, లేకపోతే మేధాలు, లేకపోతే ఇంకా ఘోరమైన పాపాలు చేస్తేనే అటువంటి శిలువ శిక్ష. కానీ ఏ పాపము లేని ఆయన్ని శిలువ మీద బలి చేసి చేశారు. శిలువ మీద శిలువ శిక్ష అందరూ కేకలు వేశారు, సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి. అది ప్రవచనాలన్నీ ప్రవక్తలు ప్రవచించారు ముందే. అతను వదకు తేబడిన గొర్రెలాగా వస్తాడని మనం చదువుకున్నాం. గొర్రె పిల్ల కత్తిరించి వారి యొక్క ఏ విధంగా మౌనంగా ఉంటుందో, వదకు తేబడిన గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా మౌనంగా ఉన్నాడంట. ఎందుకంటే ప్రవచనాలు నెరవేర్చుకోవాలి. విక్టోరియా మహారాణి, 1వ విక్టోరియా మహారాణి ఆ రోజుల్లో మంచి చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ. ఆ డా విన్సీ మంచి మంచి చిత్రాలు వేస్తున్నాడు యేసుక్రీస్తు గురించి. బాగా యేసు పొమ్మేశారు. ఈరోజు మనం చూసే ఆ బొమ్మలన్నీ, యేసుక్రీస్తు చిత్రపటాలన్నీ లియోనార్డో డా విన్సీ వేసిన ఆ చిత్రాలే. ఆ బాల యేసుని, లేకపోతే యేసుక్రీస్తుని రొట్టెలు పంచిపెట్టినట్టు, లేకపోతే స్వస్థత కార్యాలు చేసినట్టు, లేకపోతే వీధుల్లో తిరిగినట్లు మంచి మంచి చిత్రాలు గీసాడంట. విక్టోరియా మహారాణి ఏం చేసిందంటే ఒకసారి లియోనార్డో డా విన్సీని పిలిచిందారు. తెలిసి అన్నదంట, చాలా చక్కటి బొమ్మలు వేస్తున్నారు మీరు. యేసుక్రీస్తు గురించి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా చాలా చక్కటి చిత్రపటాలు గీస్తూ ఉంటున్నారు. మరి ఒక్కసారి ఆ శిలువ శ్రమను పొందే యేసుక్రీస్తు బొమ్మ వేయరాదు నా కోసం ఒకసారి అని అడిగిందంట ఆ లియోనార్డో డా విన్సీని విక్టోరియా మహారాణి. అడిగితే ఆ లియోనార్డో డా విన్సీ అన్నాడంట, అమ్మా బాల యేసు చిత్రపటం గీయగలను, లేకపోతే రకరకాల యేసుక్రీస్తు బొమ్మలు గీయగలను. ఆ శిలువలో యేసుక్రీస్తు ఏ విధంగా శ్రమ పొందాడో ఆ బొమ్మలు మాత్రం నేను గీయలేనమ్మా. ఏదో నేను మామూలుగా ఆ 2 చేతులు చాపి శిలువలో బలైనట్టు, పక్కలో బలం పొడిచినట్టు, లేకపోతే తల ముళ్ళ కిరీటంతో తల ఆ కిందకు వాల్చినట్టు గీయగలను. కానీ నిజంగా అసలైన శ్రమ పొందిన యేసుక్రీస్తుని గీయడానికి నాకు చేతులు రావన్నారు. ఏంటి, ఎందుకని అంటే యేసుక్రీస్తు కళ్ళు కాలేదు, ముక్కు కాలేదు, నోరు కాలేదు. ఆ శరీరం అంతా దున్నబడి ఒక మాంసపు ముద్ద ఏ విధంగా అయిందో
ఆ విధంగా ఆ మాంసము ముద్దగా చిత్రీకరించబడిన ఆ పటాన్ని నేను గీయలేనమ్మా. ఒకవేళ ఆ పటాన్ని నేను గీస్తే సూచన వాళ్ళు తట్టుకోలేదు. అందుకనే నేను ఈ విధంగా గీస్తున్నానని ఆ శిలువ బొమ్మలన్నీ మనం చూసేయండి. లేనట్టు డామిక్స్ గీసి నిజంగా వాస్తవానికి యేసుక్రీస్తు శిలువ చూసేవారు కాదు. ఒక మాంసపు ముద్ద ఆ శిలువ మీద ఒక అతికిచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు గోడ మీద పేడ ఏ విధంగా గోడ మీద పడతామో ఆ విధంగా యేసుక్రీస్తు శరీరాన్ని శిలువ మీద కొట్టినట్టున్నారు. ఆయన వర్ణించుకుంటూ ఆ లీనడాల్సి వర్ణించుకుంటూ ఆ శిలువ మీద కొట్టిన మాంసపు ముద్దనే ఎలా గీయగలను నేను అని అంటున్నాడు. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా నేనైతే గీయలేను అని చెప్పాడు ఆ చిత్రకారు. ఈరోజు మనం చూసే ప్రతి పటం కూడా లీనడాల్సి గీసింది. యేసుక్రీస్తు యొక్క చిత్రపటం రకరకాలుగా ఆ శిలువలో కూడా అందరికి ఆమోదయోగ్యంగా అందరూ ఆమోదించే విధంగా చక్కగా గీశాడు ఆ లీనడాల్సి. వాస్తవానికి యేసుక్రీస్తు స్వరూపం అది కాదు. వాస్తవానికి ఆ శిలువ రూపం మన కళలో వెళ్తుంది కానీ వాస్తవానికి ఆ రూపం అది కాదు. ఆయన శరీరం అంతా రక్తమే. మాంసము ముద్దే. కళ్ళు ఎక్కడున్నాయో, ముక్కు ఎక్కడుందో, తల ఎక్కడుందో, నోరు ఎక్కడుందో గుర్తుపట్టలేనంత ముఖం అది. పిడిగుద్దులు గుద్దిన ముఖం. ఈరోజు ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసం. నా కొరకు అంత చిత్రవాదం ఉందావా? ప్రభా నా కొరకు అటువంటి శ్రమలు ఉందావా? ఈ మంచి శుక్రవారం రోజు ప్రభా నీవు మరణించిన ఆ దినాన మంచి శుక్రవారంగా కలబడింది నా కొరకే. అది చెడ్డదైనప్పటికీ కూడా, అది చావైనప్పటికీ కూడా, అది అందరికీ నష్టమైనప్పుడు కూడా ప్రభా ప్రపంచ మానవాళికి మంచిగా చేశారు, శుభముగా చేశావు. గుడ్ ఫ్రైడే ప్రపంచం యావత్తు ఈరోజు గుడ్ ఫ్రైడే జరుపుకునేది కారణం ఏంటంటే ఆయన చనిపోయే రోజు ప్రపంచానికి మేలుకరమైన రోజు. ఆయన చావందిన రోజు ప్రపంచానికి మేలు, ఆశీర్వాదాలు, దీవెనలు. ఆయన చనిపోయాడు కాబట్టి మన పాపాలన్నీ ఆ కలువని శిలువలో కొట్టివేయబడ్డారు. ఈరోజు చాలా మంది చాలా రకాలుగా బలు అర్పిస్తున్నారు. కోడెను, లేకపోతే దూడను, మేకను, గొర్రెలను వధించి మా పాపాలన్నీ పోయాయి అని అనుకుంటున్నారు. వాస్తవానికి ఏ బలులు కూడా అర్పించక్కర్లా. ఎందుకంటే 2000 సంవత్సరాల పూర్వమే యేసుక్రీస్తు నీ కోసం నా కోసం బలై రక్తాన్ని చిందించాడు. నిష్కల్మషమైన పాపము లేదు అమూల్యమైన గొర్రెపిల్ల రక్తాన్ని, గొర్రెపిల్ల లాంటి యేసు రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాడు. ప్రభా నా కొరకైనా అంత శ్రమ. వాస్తవంగా యేసుక్రీస్తు 7 రకాల తీర్పులు పొందాడు. ఈరోజు ఆరాధనగా ఏం చేద్దాం, 7 రకాల తీర్పులు పొందాడు. ఆ తీర్పులను ధ్యానం చేసుకున్నాం. ఆ తీర్పులు ధ్యానం చేసుకుని ఆరాధనలోకి ప్రవేశిస్తాం. ఏంటంటే ఆ తీర్పులు 7 రకాల తీర్పులు. 7 రకాల తీర్పులు ఎన్ని రోజులు తెలుసా? ఒకరోజే సాయంత్రం 6 గంటల నుంచి పొద్దున్నే 6 గంటల దాకా, సాయంత్రం 6 గంటల నుంచి పొద్దున్నే 6 గంటల దాకా 7 రకాల తీర్పులు. 7 ప్రదేశాలకు వెళ్ళాడు. ఒక్క రాత్రిలోనే. ఈ రోజుల్లో ఒక తీర్పు రావాలంటే, ఒక జడ్జిమెంట్ రావాలంటే, ఒక జైలు శిక్ష, ఒక నరహత్య చేసినందుకు, దొంగతనం చేసినందుకు, అబద్ధం చేసుకున్నందుకు, లేకపోతే చాలా మంది డైవర్స్ కేసులు, విడాకుల కేసులు చూసుకుంటున్నాం. కోర్టుల చుట్టూ 4-5 సంవత్సరాలు తిరుగుతాం. ఒకరోజు వాయిదా అయిపోతే అట్లా 3 నెలల దాకా వాయిదా ఉండవు. 3 నెలల తర్వాత, 4 నెలల తర్వాత, 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఒకసారి వాయిదా పడింది. మామూలుగా ఇళ్ళ తీర్పులు అట్లా ఉంటాయి. కానీ ఆ రోమా ప్రభుత్వం యేసుక్రీస్తుని 7 రకాల తీర్పు తీర్చింది. 7 రకాల తీర్పులు కూడా గంట తర్వాత ఉంటాయి. గంటకి ఒక్క రాత్రిలోనే ప్రపంచంలో ఏ తీర్పు రాలేదో ఇంతవరకు అట్లా
ప్రపంచంలో ఏ జడ్జి కూడా ఆ విధంగా జడ్జిమెంట్ ఇవ్వాల. ఆయన 7 రకాల తీర్పులు సాయంత్రం 6 గంటల నుంచి పొద్దున్నే 6 గంటల రెండు చూద్దాం. ఆ 7 తీర్పులు చూసుకొని వారంలో ప్రవేశిద్దాం. మొదటిగా యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనం. 18వ అధ్యాయం 12వ వచనం. యూదుల బంట్రోతులను యేసుని పట్టుకుని ఆయన బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయి, మొదట ఎక్కడ దగ్గర తీసుకుపోయారంటే అన్న దగ్గర తీసుకుపోయారు. అన్న అనే ఒక కైప, ప్రధాన యాజకుడు కైప అయితే ఆ కైప వాళ్ళ మామ అన్న. ఆ అన్న దగ్గరికి తీసుకొని పోయారు. మొదటి తీర్పు ఆ పేరు చెప్పుకోవచ్చు అంటే అన్ని ఆ మీదనే వస్తాయి. అన్యాయపు తీర్పు, అన్యాయపు తీర్పు. ఎందుకు అన్యాయపు తీర్పు అన్న దగ్గర ప్రకటించబడింది? ఎందుకంటే ఆయన ఏ పాపము చేయల, మరి ఏ పాపము చేయని యేసుక్రీస్తుని పాపము లేని వాడిని రోజుల్లో ఒక వ్యక్తిని గొడవలు పెట్టి నరికితే ముందు జైల్లో తీసుకుపోతారు. ఒక 3-4 సంవత్సరాలు ఆ జైల్లో ఉంచుతారు, తర్వాత తీర్పు తీరుస్తారు. లేకపోతే ఒక టెర్రరిస్ట్ వచ్చి ఒక పార్లమెంట్ దగ్గర లేకపోతే ఇంకెక్కడో బాంబులు వేల్చి ఒక 10 మందిలో 15 మందిని చంపితే వాళ్ళని కూడా ఏం చేస్తారంటే జైల్లోకి తీసుకొస్తారు. ఒక 4-5 సంవత్సరాలు బాగా వేపుతా ఉంటారు. ఎంతో పెద్ద తప్పు చేస్తే వాళ్ళని శిక్షించడం కరెక్టే, అది కాదంటున్నా. కానీ యేసుక్రీస్తు ఏం తప్పు చేశాడని, ఏ పాపం చేశాడని, ఎవరిని దూషించాడని, ఆయన ఎందుకు ఆ శిలువలో మరణించడానికి అప్పగించబడ్డాడంటే ఏ పాపం చేయాల? రోజులు బాగుపరిచాడనా, లేకపోతే చనిపోయిన వారిని తిరిగి లేపాడనా, లేకపోతే కాలు లేని వారికి కాలిచ్చాడనా, గుడ్డి వారికి కళ్ళిచ్చాడనా? ఎందుకు ఆయన్ని పట్టుకున్నారు? ఎందుకు ఆయన్ని అప్పగించాడు? ఎందుకు ఆయన్ని అన్నదాన్ని తీసుకెళ్లారు? ఎందుకు ఆయన్ని బంధవంతులు మొత్తం ఒక దోషిని పట్టుకున్నట్టు పట్టుకొని అన్నయ్యకు తీసుకుంటే ఎందుకంటే అది అన్యాయపు తీర్పుగా, అన్యాయపు. ఆ చేతులతో ఎన్నో స్వస్థతలు చేశాడే, మరి అటువంటి చేతులకి సంఖ్యలు ఎట్లా వేసేవారు? ఆ కాళ్ళతో నడిచి ఎన్నో మారుమూల ప్రాంతాలకి, సముద్రాల్లో కూడా నీటి మీద నడిచి గాలి తుఫాను, సముద్రంలో అల్లకల్లోలాన్ని ఆపాడే, మరి ఆ కాళ్ళకి ఎందుకు ముందు వేశారు? ఎందుకు సంఖ్యలు వేశారు? ఎందుకంటే అది అన్యాయం కాబట్టి, అన్యాయపు తీర్పు కాబట్టి. రోజుల్లో ఎవరైనా ఒక ఏమీ తెలియని వాడిని రోడ్డు మీద బాగా పడుతున్నారు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? అందరూ పోయి ఇక పిచ్చాయండి, ఏ తప్పు చేసినా ఆయన పడుతున్నారు, పడమాకండి విడిచిపెట్టండి ఎవరో వాళ్ళు వచ్చి అంటారు కదా, అది సహజం. కానీ ఆ రోజు యేసుక్రీస్తు ఏ తప్పు చేయలా, పాపం చేయలా, పాపంలో చేరలా, పాపం అంటులా, పాపానికి దూరంగా ఉన్నాడు, పవిత్రంగా జీవించాడు. ఎన్నో అద్భుత కార్యాలు, ఎంతో మందికి 5,000 మందికి రొట్టెలు 5 రూపాయలు ఇచ్చాడు. ఎన్నో వేల మందికి ఆహారం ఇచ్చాడు. ఎన్నో వేల మందిని రక్తస్రావం స్త్రీని బాగు చేశాడు, చనిపోయిన వాళ్ళు లేపాడు. మరి ఎందుకు అన్యాయంగా తీర్పు తీర్చాడు? ఎందుకంటే ప్రవచనాలు నెరవేరాలి. మొదటిగా అన్యాయపు తీర్పు. యెషయాలో 53:7 చిరుగా చదువుకున్నాం. దీనుడిగా చదవండి. యెషయా 53:7. అతను దౌర్జన్యము బాధింపబడినను నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు ఆయుధ గొర్రెయు మౌనముగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడే కొనుక్కోబడను. అన్యాయపు తీర్పు పొందినవాడే కొనుక్కోబడను. ఈరోజు నీ కొరకు నా కొరకే అన్యాయపు తీర్పు. మొదటి తీర్పు ఏంటంటే అన్యాయపు తీర్పు. రెండవ తీర్పు మత్తయి 26:57.
మత్తయి సువార్త 26:57. యేసుని పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కయపా యొద్దకు ఆయనను మొదటిగా అన్న దగ్గరికి తీసుకెళ్లారు. తర్వాత అన్న ఏం చేసిందంటే ప్రధాన యాజకుడి దగ్గర తీసుకెళ్ళారు, కయపా దగ్గరికి తీసుకెళ్లారు. కయపా రెండవ తీర్పు. ఈ రెండవ తీర్పు పేరు ఏంటో తెలుసా? అవమాన తీర్పు. ఒకటోది అన్యాయ తీర్పు అయితే రెండవది అవమానపు. నిజంగా బైబిల్లో రాయబడలేదు కానీ ఆ కయపంత ఎంతో గేలి చేసిందంట, యేసుక్రీస్తు ఎంతో అవమానం చేసిందంట. నువ్వు దేవుడువా, నువ్వు దేవుడువా, నువ్వు వ్యభిచారి కదా, నువ్వు పాపి కదా, నువ్వు తిండిపోతువు కదా చెప్పని మాటలతో ఆ కయప దేవుణ్ణి దూషించు. నువ్వు కాదు అద్భుతాలు చేసింది, నువ్వు కాదు అద్భుతాలు చేసింది, నీలో ఉన్న దయ్యమే అద్భుతాలు చేపించింది. నువ్వు దయ్యాలు పట్టిన వాడివి, దయ్యాలకి అధిపతిని, భయంతో మూలివి. ఎన్నో రకాలుగా ఆ కయప దేవుణ్ణి దూషించాడు. కయప అంటాడు కదా, ఇంకా అంటాడు కదా, వచ్చి అందరి ముందుకు వచ్చి తనకున్న వస్త్రాలు దించుకున్నాడంట, తను వేసుకున్న బట్టలు దించుకున్నాడంట. మరి అంత ద్వేషం, అంత అవమానపు తీర్పు. చూద్దానంటే 26:65 వచ్చింది. మత్తయి సువార్త 26:65. ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకొని వీడు దేవదూషణ చేసిన మనకిక సాక్షులతో పని ఏమి, ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు. చాలు, బట్టలు తెచ్చుకునే అంత అవసరం వచ్చి చెప్పండి. ఒక తీర్పు తీర్చేవాడు యేసుక్రీస్తుని తీర్పు తీర్చకుండా బట్టలు తెచ్చుకున్నాడు అంటే అంత అవమానాలు చేశాడు, అవమానం పొందేటట్టు చేశాడు. అవమానపు తీర్పు ఇంకెవరికి జరగల, ఇటువంటి అవమానపు తీర్పు ఇంకెవరికి జరగల. ఆ రాత్రి కాలంలో అన్న దగ్గరకు తీసుకెళ్లారు, అన్యాయపు తీర్పు పొందినవాడే. రెండవదిగా అవమానపు తీర్పు పొందినవాడుగా కయప దగ్గరకు తీసుకెళ్లారు. ఆ కయప యేసుక్రీస్తుని ఎంతగానో అవమానించాడు. అవమానాన్ని భరించాడు నీ కొరకు, నా కొరకు. ఆ అన్యాయం అంతా భరించాడు నీ కొరకు, నా కొరకు. నా కొరకే కదా ఆ అన్యాయపు తీర్పు, నా కొరకే కదా ఆ అవమానపు తీర్పు. ఆ దుష్టుల దగ్గర రాజు అయింది కూడా ఎంత మట్టికి తగ్గించుకొని నిన్ను నీవే ఏ మాత్రం కూడా బాగా మాట్లాడు, మౌనంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? నీ కొరకు, నా కొరకే. నేను చూద్దాం 3వ తీర్పు. మార్కు సువార్త 15:1 వచ్చింది. మార్కు సువార్త 15:1 వచ్చింది. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి, చాలు, ఉదయం కాగానే ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వారందరూ, మహాసభ వాళ్ళు, శాస్త్రులు, పెద్దలు, మహాసభ అంటే ఒక విలోక భాషలో చెప్పుకోవాలంటే ఒక ఐక్యరాజ్య సమితి అనుకోవచ్చు. మహాసభ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు. ఒక దేశానికి కొంతమంది, ఒక దేశానికి ఒక 10 మంది చొప్పున పెద్ద పెద్ద గొప్ప వాళ్ళందరూ ఆ మహాసభలో ఉంటారు. ఆ రోజుల్లో కూడా ఆ మహాసభలోకి తీసుకెళ్లారు శాస్త్రులు, పెద్దలు. ఉదయం కాగానే, ఉదయం అంటే అర్థం తెలుసా? 3 గంటలు, తెల్లారి 3 గంటలకి. ఆ రాత్రి మొత్తం, రాత్రి 6 గంటల నుంచి ఒకసారి అన్న దగ్గర తీసుకెళ్లారు, ఒకసారి కయప దగ్గర తీసుకెళ్లారు. తర్వాత ఏం చేశారంటే మహాసభ దగ్గరికి. ఆ మహాసభలో ఒక రకంగా చెప్పుకోవాలంటే రాత్రి మొత్తం కొట్టాడంట. రాత్రి మొత్తం యేసుక్రీస్తుని కొట్టాడంట 3 గంటల దాకా. 3 గంటల దాకా ఆన్లైన్ ప్రేయర్ చేసుకుంటాం మనం ఈ మధ్య. ఆ విధంగానే ఆ రోజు ఆ మహాసభ మొత్తం ఆన్లైన్ ప్రేయర్ చేసుకున్నారంట యేసుక్రీస్తుని కొట్టుకుంటూ. ఒక భక్తులు ఎవరు రాస్తాడు ఆన్లైన్ ప్రేయర్. వాళ్ళు మెలుగుతూనే ఉన్నారంట రాత్రి మొత్తం, మెలుగుతూనే. మొదటి సెషన్ మీరు కొట్టండి, 2వ సెషన్ మీరు కొట్టండి, 3వ సెషన్ మీరు కొట్టండి, 4వ సెషన్ మీరు. ఒక్కొక్కరు ఆ భాగాన్ని పంచుకున్నారంట. 3 గంటల దాకా కొట్టడమే పని, గుద్దడమే పని. చూద్దారండి అదే మాట అక్కడ
మత్తయి 25, 67, 65 చూద్దామండి. మత్తయి 25, 67. మత్తయి 26, మత్తయి 26, 65, 66. మీకేమి తోచు ఎవరైనా ఇక్కడ కైక మీకేమి తోచున్నదని అడిగినందుకు వారు వీడు మరణమునకు పాత్రుడని. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయనను బుద్ధిని అందరూ ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచించు అని, నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచించు అని. క్రీస్తు నిన్ను కొట్టినవాడో ప్రవచించు. గుద్దారంట 3 గంటల దాకా. మహాసభ భక్తులు రాసుకుంటూ అన్నాడు కదా, 40,000 మంది ఉన్నారు మహాసభ. 40,000 మంది ఒక పెద్ద చర్చిలో కానుకలు పెట్టి అక్కడ ఉండదు కదా, కానుకలు పెట్టి అక్కడ ఉండదు కదా. వెనక నుంచి ఒక్కొక్కరు వచ్చి ఏ విధంగా కానుకేస్తారో ఒక్కొక్కరు వెనక నుంచి వచ్చి ఒక్కొక్క దెబ్బ కొట్టుకుంటూ పోయారు. ఎంత ఘోరమైన ఆ సభ తీర్పు చూడాలి. ఒక్కొక్కరు ఆ మహాసభలను కొట్టారు, గుద్దారు, ఉమ్మి వేశారు. భక్తులు రాసుకుంటూ అన్నాడు, ఒక ఆయన చల్లా గట్టి కొట్టాడంట. గట్టి కొడుతుంటే యేసుక్రీస్తు చూసి, అయ్యో నిన్ను ఎక్కడో చూసినట్టుందే అని అన్నాడంట. అంటే ఆయన అన్నాడంట, నువ్వా నాకు ఓచు చెయ్యయ్యా, ఈ ఓచు చెయ్యి బాగు చేసావయ్యా, ఈ చేతితోనే నిన్ను కొట్టాల్సి వస్తుందయ్యా. ఆయన ఏ చెయ్యినైతే బాగు చేశాడో ఆ చేతితోనే కొట్టాడు. ఏ నోరైతే బాగు చేశాడో ఆ నోటితోనే ఉమ్మేశాడు. ఏ కళ్ళనైతే చూసినట్టు చేశాడో ఆ కళ్ళతోనే ఆయన అవమానం చేశాడు. ఆయన 40,000 మంది కొట్టారు, గుద్దారు, ఉమ్ము వేశారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ బయటకు తీసుకెళ్ళాలి. అమ్మాయి బయటకు కూర్చోబెట్టు, చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఆ విధంగా ఎంత అవమానం అంటే చెప్పలేని అవమానం. ప్రతి ఒక్కొక్కరు గుద్దుకుండా పోయారు. అరే వాళ్ళు చెప్తారు కదా, ఆ రచయిత రాసుకుంటారు కదా, ఒకవేళ వాళ్ళు కొట్టకపోతే అక్కడ 10 మంది బట్టలు చంద్రకోలు పెట్టుకున్నాడు. ఇగో నువ్వు కొట్టి యేసుక్రీస్తుని, అయ్యో నన్ను బాగు చేశాడుగా, నేను ఎట్లా కొట్టాను ఆయన్ని, ఇగో అంతకంటే నేను ఎప్పుడు పనిష్మెంట్ ఇస్తానండి. నేను చంపుతూ అందరూ కొట్టాల్సిందే, అందరూ కొట్టాల్సిందే, అందరూ ఇష్టం వచ్చినట్టు చేయాల్సిందే. ఆ రోజు తీర్పు ఎంత అక్రమ తీర్పు. మహాసభ తీర్పుని ఏమన్నారంటే అక్రమ తీర్పు. అది ఎంత అక్రమంగా చూడండి. ఎంత ఒక్కసారి ఆలోచించుకుంటే ఆ రోజు ఒకడు ఉంటాడంట, అరే మనల్ని ఆ స్త్రీ మీద వ్యభిచారం చేసిన స్త్రీ మీద రాళ్ళేస్తుంటే రాళ్ళేయకుండా చేసింది ఈడేనా, ఇప్పుడు దొరికాడు, అప్పుడేం తప్పించుకున్నాడు, ఇప్పుడు దొరికాడు, రెండు నాకు పడదామని మేరకు కొట్టాడు. కొంతమంది అన్నారు కదా, విశ్రాంతి దినమున పనిచేయొద్దంటే విశ్రాంతి దినానికి యజమానుడు యేసుక్రీస్తు చెప్పాడు కదా, మనల్ని రకరకాలుగా అవమానం చేశాడు, రెండా పడదామని ఇప్పుడు దొరికాడు అని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఆ మహాసభ తీర్పు అక్రమ తీర్పు, అక్రమమైన తీర్పు. ఎవరి కోసం తెలుసా? నీకోసం, మన కోసమే. ప్రభా నువ్వు అన్యాయపు తీర్పే కాదయ్యా, అవమానపు తీర్పే కాదయ్యా, అక్రమ తీర్పు కూడా నా కొరకు పొందేవయ్యా. సుతరాం 4వ తీర్పు ఏంటంటే, 4వ తీర్పు లోకస్వార్త 23వ అధ్యాయం 1వ వచనం. లోకస్వార్త 23:1. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకుని పోయి. చాలు. 4వ తీర్పు ఎక్కడంటే పిలాతు. 4వ తీర్పు ఎక్కడంటే పిలాతు వద్ద. పిలాతు దగ్గర తీసుకెళ్లాడు. 3 గంటల దాకేమో కొట్టారు, 3 గంటలకు మహాసభ దగ్గర తీసుకుని వచ్చారు తీర్పు తెచ్చడానికి. అక్కడి నుంచి ఏం చేశారంటే బాగా కొట్టి 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 మళ్ళీ పిలాతు దగ్గర తీసుకెళ్లారు. పిలాతు దగ్గర ఏం జరిగిందో తెలుసా? అబద్ధపు తీర్పు. పిలాతు దగ్గర అబద్ధపు. పిలాతు అంటాడు కదా, అరే ఏ తప్పు కనపడలేదా నాకేం దగ్గర, ఏనా మరణించదగ్గ తప్పేం చేయలేదే, ఎందుకయ్యా ఈ విధంగా శిక్షిస్తున్నారు
అని అడుగుతా ఉన్నాడు కదా. అంటే జనులంతా కేకలు వేశారంట, ఈయన చంపాల్సిందే. పిలాతు భావించిందంట. పిలాతు భావించి ఈ నీతిమంతుడి జోలికి వెళ్ళమాకు, ఈ నీతిమంతుడు ఏ పాపం లేడా అంటే పిలాతు అంటాడంట, సరే అని చేతులు పెట్టుకుని నాకు సంబంధం లేదు, నాకంటే పెద్దోడు ఒక ఆయన ఉంటాడు, ఆ ఏ రోజు దగ్గరకు తీసుకెళ్ళండి. ఎక్కడంట ఏ రోజు దగ్గరకు. అబద్ధపు తీర్పు. ఆ ఏ రోజు పిలాతుకు శత్రువు. ఆ శత్రువు దగ్గర కూడా ఈ యేసుక్రీస్తుని పంపిస్తాడు, అబద్ధపు తీర్పిస్తా ఉంటాడు. తప్పు లేకపోయినా భార్య వచ్చి గద్దించినా సరే అయినా కానీ పిలాతుకి వదిలిపెట్టడానికి సర్వ హక్కులు ఉన్నాయి. నేనేం తప్పు చేయలేదు, నేను నిర్దోషిగా వదిలిపెడుతున్నంటే ఎవరు మాట్లాడు. కానీ అబద్ధపు తీర్పు తెచ్చి ఏ రోజు వద్దకు పంపించాడు. ఐదో తీర్పు చూడాలండి. లోకస్వార్త 23:7. లోకస్వార్త 23:7. ఆయన ఏ రోజు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకుని ఏ రోజు వద్దకు ఆయనను పంపిన. ఏ రోజు ఆ దినములలో యెరూషలేములో ఉండేది. ఎక్కడికి పోతాడంటే ఆ రాత్రిలోనే యేసుక్రీస్తుని ఈడ్చుకుంటూ ఆ సంఖ్యలు వేసుకుంటూ లాక్కుంటూ పోయాడు. ఈ రోజుల్లో ఒక దొంగతనం చేస్తే ఒక దొంగలు పెట్టుకోవాలంటే ఒక ఆటో ఎక్కించి చేస్తాం, ఇంకొక పెద్దవాళ్ళని ఒక కారు ఎక్కించి చేసుకుంటారు, ఇంకా పెద్దవాళ్ళని ఒక పెద్ద అఫీషియల్ గా ఒక పెద్ద జీప్ తీసుకొని పోతారు. ఏ తప్పు చేయదు, ఏ పాపము లేని యేసుక్రీస్తుని ఈడ్చుకుంటూ వెళ్ళారంట. శిలువ శ్రమల గురించి రాసుకుంటూ భక్తులు అంటా ఉంటారు కదా. యేసుక్రీస్తుని ఆ మధ్యరాత్రి వీధుల్లో ఈడ్చుకుంటూ ఏదో దగ్గర వేసిపోతుంటే ఒక మూలంలో గాడిద ఉన్నాడు. ఆ గాడిద అంతకుముందే ఆ గాడిద మీదకి ఊరేగాడు. ఆ గాడిద మీదకి ఊరేగితే అందరూ వస్త్రాలు వచ్చారు. ఆ రోజు ఏమన్నారు మనం మనవాళ్ళు చెప్పుకోము. ఆ రోజు దావీదు కుమారునికే జై అని కేకలేశారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఏం చేశారంటే యేసుక్రీస్తుని చిత్రహింసలు చేస్తారు. ఆ గాడిద చూసుకుంటూ అయ్యో ప్రభా నేను నిన్ను మోస్తా, నిన్ను ఈడ్చుకుంటూ వెళ్తున్నారా, నేను నిన్ను మోస్తా, నా మీద కానీ కన్నీళ్లతోనే మాట్లాడుతుందంట. కానీ ఆ గాడిద గాడించుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకెళ్ళారు. ఆ గాడిద మీద కూడా కనీసం ఆ గాడిద సిద్ధంగా ఉన్నా కూడా ఆ గాడిద మీద కూడా ఎక్కించుకొని తీసుకెళ్ళారు. ఈడ్చుకుంటూ యెరూషలేము వీధులలో ఇప్పుడు కూడా యెరూషలేము వీధులలో 7 ప్రదేశాలు గుర్తు పెడతా ఉంటారు. అంటే ఆ రాత్రి యేసుక్రీస్తు 7 దగ్గరికి తీర్పు తీర్చుకోవడానికి వెళ్ళాడు. అన్న దగ్గర, కైప దగ్గర, తర్వాత ఇంకా మహాసభ, పిలాతని, హెరోదని, మళ్ళీ ప్రజా తీర్పుని 7 ప్రదేశాలు ఇప్పుడు కూడా అక్కడ గుర్తుంటాయి. యెరూషలేము పోతే అర్థమైంది. ఆ 7 ప్రదేశాలకి 7 చిహ్నాలు పెట్టారు. ఇప్పుడు ఆ వీధుల్లో ఈడ్చుకుంటూ ఎటువంటి తీర్పు అంటే అంధకార తీర్పు. ఆ చీకటిలోనే ఈడ్చుకుంటూ హేరోదు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఎంతో మంది బాధపడుతున్నారంట. కానీ ఆ రోమా ప్రభుత్వ బంకవులను చూసి, సైనికులను చూసి గడగడ ఊరుకుంటూ యేసుక్రీస్తుని కొట్టారు, గుద్దారు, వేశారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా అవమానం చేసి ఈడ్చుకుంటూ హేరోదు దగ్గరికి వెళ్ళారు. అంధకార తీర్పు. హేరోదు దగ్గర ఎటువంటి తీర్పు వచ్చిందంటే అంధకార తీర్పు వచ్చింది. లోకస్వార్త 23:11. లోకస్వార్త 23:11. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహాసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతులకు మరలా ఏం చేశాడు? పిలాతు ఏం చేశాడంటే పిలాతు అక్కడ అబద్ధం తీర్పు తెచ్చి హేరోదు దగ్గర పంపించాడు. హేరోదు ఏం చేశాడు? అంధకార తీర్పు తీర్చాడు. అక్కడ రచయిత అలా రాసుకుంటూ ఎన్నిటి గురించి ఒక మంచి పుస్తకం ఉంది, ది జడ్జిమెంట్ ఆఫ్ ది డే అని ఇంగ్లీష్ లో ఉంది. ఆ బుక్ లో రాసుకుంటూ రచయిత అంటాడు కదా, హేరోదు దగ్గర వేసుకోగానే
యేసుక్రీస్తుని అక్కడ నిలబెట్టారంట, కంట్రోల్ పక్కన నిలబెట్టారంట. ఆయన సంఖ్యలు వేసుకొని తలకి తలంచుకొని అప్పటికే మొహం నిండా దెబ్బలు, బుద్ధిని దెబ్బలు, భూమి దెబ్బలు, కొట్టిన దెబ్బలు అన్ని వాసిపోయాయి. తలకాయించుకుని అక్కడ నిలబడితే దేవుడి దగ్గర వేసుకుంటే దేవుడి వెంటనే లోపల గదిలోకి పోయారు. వెంటనే లోపల గదిలోకి పోయి ఆ లోపల గదిలో వాళ్ళ తాత ఫోటో పాడుకుందంట. అంటే వాళ్ళ పెద్ద తాత ఏంటంటే హేరోదు, 7 హేరోదులు ఉన్నారు. ఆ పెద్ద తాత దగ్గరికి పోయాడంట ఆ మనవడు. ఆ రోజుల్లో రాజులందరినీ హేరోదునే చూసేవాళ్ళు. 1వ హేరోదు, 2వ హేరోదు అట్లా. ఆ హేరోదు ఇప్పుడున్న హేరోదు వెంటనే ఏం చేశాడంటే ఆ తాత దగ్గర పోయి అక్కడంట, తాత నువ్వు ఆ రోజు యేసుక్రీస్తు చిన్నగా ఉన్నప్పుడే చంపాలని ప్రయత్నం చేసావుగా, నువ్వు సాధించలేకపోయావు. ఈరోజు నేను సాధిస్తున్నా. ఈరోజు నా దగ్గరికే వచ్చాడు యేసుక్రీస్తు. ఈరోజు నా దగ్గర నిలబడ్డాడు. నువ్వు చేయలేంది నేను చేశా, నీ శబ్దాన్ని నేను నెరవేరుస్తున్న తాత అని ఆ బొమ్మకు మొక్కి బర్లా బయటకు వచ్చాడు. ఎట్లయినా యేసుక్రీస్తు నా చేతికి చిక్కాడు. అవమానం చేసి అంధకార తీర్పు తీర్చి ప్రశస్తమైన, ముందు ఒక మాట ఏమవుతారంట, ప్రశస్తమైన వస్త్రాలు. రోజుల్లో మేకలకి కూడా గొర్రెలు కూడా వదిలించేటప్పుడు మంచిగా మేపుతారు. బాదం పప్పులని అయ్యని మేపుతారు చచ్చిపోయే ముందు, చంపే ముందు. ఆ రోజు యేసుక్రీస్తు కూడా ప్రశస్తమైన వస్త్రాలు తొలగించి మరలా ఎక్కడ పంపించాడంటే రాజులకు అంధకార తీర్పు తీర్చారు. అంధకారపు తీర్పు నడుపుతాం. 6వ తీర్పు పిలాతు, లోకస్వార్థ 11 బాగా 23:11. ఏ రోజు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రం తొలగించి పిలాతులకు మరలా పంపెను. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరికొకరు శత్రువులైంది. ఆ దినములనే ఒకరికొకడు మిత్రులైన. అప్పుడే మరలా పిలాతు దగ్గరికి, అప్పుడే పిలాతు భార్య చెప్తా ఉన్నది. పిలాతు భార్య ఏం చెప్పిందంటే ఈ నీతి మంత్రుల తోడికి వెళ్ళొద్దు. చూద్దాం 16 నుంచి 16 పిలాతు అన్నాడు కదా అక్కడ. కాబట్టి నేను ఇతరుల్ని శిక్షించి విడుదల చేయదని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి నాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేశారు. ఏకగ్రీవముగా కేకలు వేశారు. ఎవరు కేకలు వేసింది? ప్రజలందరూ. ఎవరా ప్రజలు? మత్తయి సువార్త 21:9 ప్రకారం, 9వ వచనం ప్రకారం ఏ రోజైతే గాడిద మీదకి ఊరేగుతున్నాడు ఆ రోజు అందరూ మట్టలు పట్టుకొని, ఖర్జూర పట్టలు పట్టుకొని దావీదు కుమారుడికి జై అని ఎవరైతే కేకలేశారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఏం కేకలేశారంట? చదవడం వల్ల ఒకసారి ఏం కేకలేశారు? వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసింది. పిలాతు దగ్గర అల్లరి తీర్పు. ఆరోజు ఎటువంటి తీర్పు అంటే అల్లరి తీర్పు. అందరూ అల్లరల్లరుగా ఏకగ్రీవంగా కేకలు వేశారు. అయ్యో బరబ్బాను వదిలిపెట్టు, యేసుక్రీస్తుని మాత్రం సిలువై. ఎవరు కూడా ఈయనేం తప్పు చేశాడు, ఈయనేం అన్యాయం చేశాడు అని ఎవరు అడగల. ఏ ప్రజలైతే ఈ రోజుల్లో కూడా చాలా మంది ప్రజలు ఏదైనా వస్తే, సందర్భం వస్తే యేసుక్రీస్తు దేవుడు చంపలేసుకుంటారు, ఇది చేసుకుంటారు. తర్వాత మళ్ళీ ఆ యేసుక్రీస్తునే చూపిస్తారు వాళ్ళ శాస్త్రం, వాళ్ళ క్రియల ద్వారా, వాళ్ళ మాటల ద్వారా. ఈరోజు ప్రపంచం మొత్తం గురుపీడ జరుపుకుంటారు. కొంతమంది అయితే ఉపవాసాలు ఉన్నాయి, కొంతమంది అయితే అన్నం తినకుండా, కొంతమంది అయితే తెల్లబట్టలు వేసుకుని ఎంతో మర్యాద పూర్వకంగా, ఎంతో భక్తిపరులుగా ఈరోజు యేసుక్రీస్తు శిలువ శ్రమల్ని అనుభవించి ఈరోజు చాలా మంది ఉంటారు. చాలా మంది ఉపవాసాలు ఉంటారు. మంచిదే ఉపవాసం ఉంటే కాదంటున్నా,
మంచిదే అన్ని చేస్తే కాదంటున్నా. ఉపవాసం ఉండి నీ పేగులు కాదు మార్చుకునేది నువ్వు. ఉపవాసం ఉండి చెడ్డ ఆలోచించమాకు చెప్పుకునేది నువ్వు. ఉపవాసం ఉండి చెడ్డ ఆలోచనలకి ఆలోచించకుండా ఉపవాసం ఉండు. టీవీ చూడకుండా ఉపవాసం ఉండు. ఫోన్ కట్టుకోకుండా ఉపవాసం ఉండు. లేకపోతే సినిమా చూడకుండా ఉపవాసం ఉండు. అయ్యి కనబడే ఏదో పేగులు మార్చుకుంటే లేకపోతే ఏదో బయటికి వేషధానం చేస్తే ఆ ఉపవాసాలు దేవుడికి ఇష్టం ఉండదు. నీ హృదయాన్ని మార్చుకో. హృదయాన్ని మార్చుకునే ఉపవాసం ఉండు. చెడ్డ క్రియలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డయాన్ని తీసేసుకో. అది యేసుక్రీస్తుకి ఇష్టమైన ఉపవాసం. నువ్వేమో పేగులు మార్చుకున్నావు, కడుపు మార్చుకుంటున్నావు, అన్నం తింటలేదు, కాళ్ళకు చెప్పు లేకుండా తిరుగుతున్నావు. తర్వాత మళ్ళీ అవ్వలే. తర్వాత మళ్ళీ ఎప్పుడు లాగలే, ఎక్కడేసి అక్కడే మళ్ళీ పాత బతికే, మళ్ళీ తాగుడే, మళ్ళీ తింటమే, మళ్ళీ తిరుగుడే, మళ్ళీ అబద్ధాలే, మళ్ళీ దొంగతనాలే. ఏ ఉపయోగం? యేసుక్రీస్తు ఇటువంటి కోరుతారు. ఆయన కోరుకునేది ఏంటంటే హృదయాన్ని పవిత్రపరచండి, హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి. హృదయంలో మార్పు కోరుకుంటున్నాడు ఆయన. మనకైతే హృదయంలో మార్పు లేదు, కానీ అన్ని మార్పులు. హృదయం మాత్రం ఏ మాత్రం కూడా మారదు. ప్రజలందరూ కేకలు వేసారట. ఒకప్పుడేమో యేసుకి చేయన్నారు, ఇప్పుడేమో యేసుని యోగి మీద ఏమన్నారు? బందిపూడు కాదు. 42 తెలుసా? బందిపూడు కాదు. కనపడ్డ వాళ్ళందరినీ లాక్కెళ్ళాడు, బలాత్కారం చేశాడు. ఒక అందమైన స్త్రీ కనపడితే, లేకపోతే ఒక సంపద కనపడితే దోషులు పోయాడు. స్త్రీలందరినీ బలాత్కారం చేసిన అటువంటి ముఠ అధిపతి బరబ్బా. అటువంటి తోడినే కోరుకుంటున్నారు, కానీ ఏ పాపము చేయని యేసుక్రీస్తు అంటే ఇష్టపడుతున్నారు. నిజంగా ఈ రోజు కూడా అదే పరిస్థితి. యేసుక్రీస్తుని అంగీకరించలేకపోతున్నారు చాలా మంది. యేసుక్రీస్తు దగ్గరికి రాలేకపోతున్నారు. యేసుక్రీస్తు ఓడిపోతున్నాడు. యేసుక్రీస్తు ఓడిపోతున్నాడు. ప్రజలందరూ యేసుక్రీస్తుని ఒక మత మార్పిడిగాను, లేకపోతే ఒక మత ప్రవక్తగాను, లేకపోతే యేసుక్రీస్తుని అందరి దేవుళ్ళు ఒక దేవుడుగాను చూస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది నీ కొరకు నా కొరకే అని అర్థం చేసుకోలేకపోతున్నారు. నా పాపాల కోసమే మరణించాడు, నా కొరకే బలి అయ్యాడు, నా కొరకే చనిపోయాడు అని అర్థం చేసుకోలేకపోతున్నారు. అల్లరి చేస్తున్నారు. దేవుడు అల్లరికి కేకలు వేశారంట. ఏకగ్రీవంగా చంపేయి. 6వ తీర్పు పిలాతుగా అల్లరి ఎలా ఏం చేశారంటే చివరిగా 7వ తీర్పు లోకస్వార్త 23:25 వచ్చింది. లోకస్వార్త 23:25 అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వారిని వారడిగినట్లు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయటకు అప్పగించి ప్రజా తీర్పు. చివరికి ఎటువంటి తీర్పు అంటే ప్రజలకు అప్పచెప్పాడంట. పిలాతు దగ్గర నుంచి ప్రజలకు అప్పచెప్పారు. ప్రజా తీర్పు ఎటువంటి తీర్పు తెలుసా? ఇది ఒక అవివేక తీర్పు. చివరిగా 7వ తీర్పు అవివేక ప్రజలకు అప్పచెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఒక ఊర్లో ఒకడు బాగా దొంగతనం చేశాడంట. ఒక మంచి ఇంట్లో దొంగతనం చేశాడంట. ఆ దొంగతనం చేస్తుంటే ఒక పిల్లవాడు అడ్డం వచ్చాడంట. పిల్లవాడు అడ్డం వస్తే ఆ పిల్లవాడిని బాగా కొట్టి గాయపరచబడి తీసుకొని దొంగతనం చేసుకొని ఆ దీనివల్ల ఎన్ని తీసుకొని వెళ్తున్నారు. ఆ పిల్లవాడు చచ్చిపోయే స్థితిలో ఉన్నారు. వెంటనే కేకలు వేశారు. పట్టుకున్నారు. ఆ ఊరు దాటముందే పట్టుకున్నారు. ఈ పిల్లవాడు చచ్చిపోయే స్థితిలో ఉన్నారు. ఈ తల్లిదండ్రులు, ఆ పిల్లవాడి బంధువులు అందరూ వెళ్ళారు. వెళ్ళి ఆ పట్టుకున్నది ఆ దొంగనే ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళతో కొట్టి చివరికి ఎట్లా చేశారు తెలుసా? అక్కడ అందరూ జనమందరూ పోయి అందరూ తల దెబ్బ. చివరికి వాడు చచ్చిపోయాడు. ప్రజలకు అప్పచెప్తే ఏం జరిగిందంటే అదే జరిగింది. ప్రజలకు అప్పచెప్తే వాడు దొంగతనం చేసిండు,
వాళ్ళ అబ్బాయిని కొట్టిండు, చచ్చిపోయేంత బాధ పెట్టిండు. మరి వాడు దొరికాడు. ఆ ఊరి గ్రామ ప్రజలు మొత్తం ఏం చేస్తారు చెప్పండి? ఇష్టం వచ్చినట్టు కొట్టి వాడిని చదువు. రాజు కూడా ఏం చేశాడంటే, ఇగో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నాకు సంబంధం లేదు, నాకే సంబంధం లేదు, చేతులు కట్టుకొని నాకే పాపం కూడా తెలియదు. ప్రజలకు అప్పచెప్పాడు. ఒక అవివేకుల్లాగా రాజయ్యుడు కూడా, అధిపతి అయ్యుడు కూడా ఒక అవివేక తీర్పిచ్చాడు. అవివేకుల్లాగా ప్రజలకు అప్పచెప్పి బరబ్బాని విడుదల చేశాడు. యేసుక్రీస్తుని అప్పచెప్పాడు. యేసుక్రీస్తు బదులు బరబ్బాని విడుదల చేశాడు. బరబ్బాని విడుదల చేశాడు. చూడండి, లోక 23:25, లోక సువార్త 23:25. అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వారిని వారడిగినట్లు వారికి విడుదల చేసి, వారడిగినట్లు ఏమడిగారు? వాళ్ళు బరబ్బాను విడుదల చేయమని అడిగారు. వారడిగినట్లు వారికి విడుదల చేసి యేసుని వారికి ఇష్టం వచ్చినట్లు చేయటకు బరబ్బా బందిపోడు దొంగని విడుదల చేశారు. బరబ్బాని విడుదల చేశారు. అందులోకే ఆ సైనికుల్లో ఉన్నాడు. బరబ్బా దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. బరబ్బా అక్కడ జైల్లో ఉన్నాడు. బరబ్బా దగ్గర పోయి, బరబ్బా నీకు ఒక శుభవార్త అన్నాడు. బరబ్బాకి అర్థం కాదు. అరే, ఇంత పార్టీని, ఇంత దుర్మార్గుని, ఇంత వ్యభిచారిని, ఇంతమందిని బలాత్కారం చేశా, ఇంతమందిని చంపా, నాకు శుభవార్త ఏందిరా, నీకు ఎవరు పిచ్చెక్కిందా అని అడిగాడు. కాదు బరబ్బా, నీకు శుభవార్త. అరే, ఆ మాట మాత్రం చెప్ప, నాకు నేను చేసిన పాపానికి నాకు శుభవార్తలు ఉండవు అన్నాడు. అంటే అందులో ఆయన అన్నాడంట, బరబ్బా నిన్ను విడుదల చేస్తున్నారు, నీ బదులు ఒక ఆయన శిక్షని పొందుతున్నారు. ఆయన్ని నీ బదులు శిక్షించి ఆయన బదులు నిన్ను విడుదల చేస్తున్నారు. బరబ్బాకి అర్థం కాదు. అరే, ఈ పార్టీ కోసం, ఈ దుర్మార్గుడి కోసం, ఈ వ్యభిచారి కోసం నా బదులు ఒక ఆయన ఇష్టపడ్డాడు శిక్షకి. నా బదులు ఆయన్ని దోషిగా అప్పచెప్పాడా? ఎవరాయన? ఈ పార్టీని కూడా విడిపిస్తున్నాడు ఆయన. నా కొరకు కూడా ఆయన శిక్ష అనిపించడానికి సిద్ధంగా ఉన్నాడా? నన్ను విడుదల చేస్తున్నాడా? బరబ్బాకి అర్థం కాదు. అరే, నన్ను కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో, నన్ను కూడా విడుదల చేసే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో, నన్ను కూడా క్షమించే వాళ్ళు ఉన్నారా? నా కొరకు కూడా శిక్షని అనుభవించే వాళ్ళు ఉన్నారా? బరబ్బాకి అర్థం కాక, గేటు తీయండి, తల తీయండి, ఆయన ఎవరో చూస్తా, ఆయన నేను చూస్తా అని బయటకు పరిగెత్తుకుంటూ గుంపులో నుంచి వెళ్ళాడంట. ఆ శిలువ దగ్గరికి వెళ్తే వెంటనే యేసుక్రీస్తున్నంట, సమాప్తమైనది అన్నారు. అక్కడ బరబ్బా అందరూ తెలుసుకొని, బరబ్బాని ఎప్పుడైతే విడుదల చేశారో, యేసుక్రీస్తుని శిలువకి ఎప్పుడైతే అప్పచెప్పారో, ఆ బరబ్బా ఆ జైల్లో నుంచి బయటకు వచ్చి పరిగెత్తి అందరినీ దూరం చేసుకుని ఆ గొలుగొత్త దగ్గరికి వెళ్తే, గొలుగొత్త దగ్గర యేసుక్రీస్తు 2 చేతులు శిలువలో, కాళ్ళు ఆ శిలువలో మేకులు కొట్టబడి అన్నాడంట, సమాప్తమైనది, నా తండ్రి నీ చేతికి నా ఆత్మను పంపిస్తుంది. బరబ్బా ఆశ్చర్యపోయాడు. ప్రభా, నా కొరకేనా నువ్వు చనిపోయాడు? ప్రభా, నువ్వు చనిపోయి నన్ను విడిపించావా? ప్రభా, ఇక నుంచి నేను ఏ తప్పు చేయను, ఇక నుంచి నేను ఏమీ కూడా అన్యాయం చేయను, ఏ దొంగతనం చేయను, ఎవరిని చంపను, ఎవరిని బలాత్కారం చేయను. ప్రభా, ఇక నుంచి నీ కొరకే జీవిస్తా. బరబ్బా రోజు మారు మనసు పొందాడు. చరిత్ర చెబుతుంది, చరిత్ర కాలం చెబుతున్నాడు. బరబ్బా తర్వాత గొప్ప స్వార్థకుడిగా ఎన్నో వేల మందిని దేవుళ్ళకు నడిపించాడంట. ఎవరో కదా బరబ్బా, నీవు నేను. ఆ బరబ్బా ఎవరో కాదు, నీవు నేనే ఆ బరబ్బా. నీ కొరకు నా కొరకే ఆయన బలి అయ్యాడు. యేసుక్రీస్తే శిలువలో చనిపోకపోతే, యేసుక్రీస్తే ఆ బలి అర్పణ చేయకపోతే మనం పాపంలోనే ఉండేవాళ్ళం, పాపంలోనే జీవించేవాళ్ళం. మనకు పాప విముక్తి ఉండదు. రక్తము చెందించకుండా పాప క్షమాపణ జరగదు. ఆ రక్తము ఎద్దుదో, లేకపోతే కోడిదో, లేకపోతే మేకదో, లేకపోతే ఆవుదో కాదు. పుణ్య పురుషుడు రక్తము చిందిస్తేనే, ఆ రక్తము ద్వారానే నీకు నాకు విమోచన. ప్రభా, నా కొరకై, ప్రభా బరబ్బా లాంటి నా కొరకై
ప్రభా బరబ్బలాంటి వ్యభిచారులైన నా కొరకై, ప్రభా ఆ బరబ్బలాంటి దొంగైన నా కొరకై, ఆ బరబ్బలాంటి అసూయ ద్వేషం ఈర్ష్య కలిగిన నా కొరకై మరణించారు. నన్ను విడిపించడానికే ఈ అవివేక తీర్పు తీర్చబడ్డా, శిలువలో బలి అయ్యావా. ఈరోజు దేవుని ఆరాధించి యేసుక్రీస్తు 7 తీర్పులు ఆ శిలువలో మరణించాడు. శిలువలో మరణించింది నీకోసం నా కోసం. ఆయన మరణం ద్వారా అందరికీ పాప విముక్తి. ఆయన మరణించడం ద్వారా మన పాపాలని కడుగు వేయబడ్డారు. ఆయన శిలువలో మన దోషాలని కొట్టుకొని పోయారు. అడ్డు తెర చిరిగింది. అడ్డు తెర చిరిగి దేవాలయంలోకి ప్రవేశించగలిగా. ఒకప్పుడు దేవాలయానికి దూరంగా ఉండేవాళ్ళు. ఒకప్పుడు ఇశ్రాయేలు సహా పౌరులు కాదు. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ఆయన మరణించాడు, ఎప్పుడైతే ఆయన చనిపోయాడు, ఎప్పుడైతే తనకు తానే ఇష్టపూర్తిగా దేవుని తండ్రి చిత్త ప్రకారం అప్పగించుకున్నాడు, చనిపోయాడు, ఆ రోజే నీకు నాకు పాప విముక్తి కలిగింది. మన పాపాలని ఆ శిలువలో కొట్టివేయబడ్డాయి. వ్రాత తుడిచివేయబడ్డది. మన పాపాలని గోడ మీద వేస్తే దానిని రక్తం ద్వారా తుడిచివేసేది. నా కొరకే 7 రకాల తీర్పు చెప్పండి. ఒకటో తీర్పు ఏంటి? మొదటి తీర్పు చెప్పండి. మొదటి తీర్పు అన్యాయపు తీర్పు పొందాడు. నీ కొరకు నా కొరకు అవమానపు తీర్పు పొందాడు. తర్వాత అక్రమ తీర్పు పొందాడు, అబద్ధపు తీర్పు పొందాడు, అంధకారపు తీర్పు పొందాడు, అల్లరి తీర్పు పొందాడు, అవివేకపు తీర్పు పొందాడు. ఈ తీర్పులన్నీ ఒక్క రాత్రిలోనే ఎప్పుడు టైం అట్లా రాత్రి 6 గంటల నుంచి పొద్దున 6 గంటల తీర్పు తెచ్చారు. శిలువలో వేసి ఊరేగించుకుంటూ కొట్టుకుంటూ వీధులన్నీ తిప్పుకుంటూ ఆ గొలుగుతా పైకి తీసుకువెళ్ళారు. అవన్నీ కూడా మన కొరకే, ఎవరిని కూడా మన కొరకే. ఆయన మాంసపు ముద్దగా మార్చబడింది. తండ్రి కూతురు తండ్రిని అడుగుతుందంట, నాన్న యేసుక్రీస్తు నలగొట్టబడ్డాడు అంటారు. ఎట్లా నలగొట్టబడ్డాడు నాన్న, ఒకసారి నాకు చెప్పవాలని అడిగితే ఆ తండ్రి అంటాడు ఆ కూతురుతో, అమ్మ ఒక శుద్ధి చేస్తారా అన్నాడు. తర్వాత శుద్ధి తెచ్చిందంట ఆ కూతురు. అమ్మమ్మ కుంకుడుగాయలు ఉంటే తీసుకుంటా అన్నాడు. కుంకుడుగాయలు కూడా తెచ్చిందంట. తండ్రి శుద్ధి పెట్టుకొని కుంకుడుగాయలు ఏ విధంగా గట్టి పుట్టాడు. యేసుక్రీస్తు ఈ విధంగా నలగొట్టాడు. పప్పు అయిపోయింది. వీపు చేర్చబడింది, వీపు గాయపరచబడింది, కాళ్ళు చేతులు పక్కలో బళ్ళు, ఆయన తల ముఖము కళ్ళు గుర్తు పట్టడం విధంగా నీ కొరకు నా కొరకే. మన కాళ్ళతో చేసిన పాపానికి ఆయన కాళ్ళు, మన చేతులతో చేసిన పాపానికి ఆయన చేతులు, మన మనస్సుతో చేసిన పాపాలకి ఆయన తల, మన కళ్ళతో చేసిన పాపాలకి ఆయన కళ్ళు, నోరు, ముక్కు, శరీరం అంతా దున్నబడింది. ఒకసారి మాంసపు ముద్దగా మార్చబడ్డాడు నీ కొరకు నా కొరకే. విషయం ఏంటో తెలుసా? ఆ రోజు చనిపోయాడు. చనిపోవడంతో సమాధిలో ఉండు ఆయన తిరిగి లేచాడు ఆయన. విజయం మీద గెలుపు పొందాడు ఆయన. మరణం మీద, సమాధి మీద, శత్రువు మీద, సైతాన్ మీద గెలిచాడు ఆయన. శుక్రవారం, శనివారం సమాధిలో ఉన్నాడు. ఆదివారం ఉదయాన్నే తిరిగి లేచాడు. అదే ఈస్టర్. ప్రపంచ మానవాళి మొత్తం అందరూ బర్త్డే జరుపుకుంటారు, పెళ్లి రోజులు జరుపుకుంటారు, లేకపోతే చనిపోయిన రోజు జరుపుకుంటారు. అంతే. తిరిగి లేచిన రోజు ఎవరు జరుపుకోరా ఈ ప్రపంచంలో? దేవుళ్ళు పడేవాళ్ళు, దేవతలు పడేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. యేసుక్రీస్తు అయితే పుట్టాడు క్రిస్మస్, చనిపోయిన రోజు గుడ్ ఫ్రైడే, లేచాడు తిరిగి ఈస్టర్. ప్రపంచ మానవాళి మొత్తం యేసుక్రీస్తుకి 3 రోజులు ఉన్నారు, అందరికి 2 రోజులు ఉన్నారు. చనిపోయి తిరిగి లేచిన రోజు ఎవరికి లేదు ప్రపంచంలో. ఎవరికి? ఎంతో మంది పుట్టారు, ఎంతో మంది సమాధిలో కలిసిపోయారు, ఎంతో మంది మట్టిలోనే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఆదివారం రోజు తిరిగి లేచాడు, పునరుద్ధానుడై లేచాడు. లేచి అంటాడు కదా,
పైకి ఆరోహణమైతూ నేను ఏ విధంగా వెళ్తాను మరలా ఆ విధంగానే వస్తా, ఆ విధంగానే వస్తా. ఈసారి వచ్చేటప్పుడు ప్రేమ పూర్తిగా రాదు, ప్రేమమయుడిగా రాదు, యోధా గోత్రపు సింహముగా వస్తా. ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వాళ్ళని మాత్రం పరలోకానికి తీసుకెళ్తారు. మనం ఆనందించే ప్రభా, నా కొరకు మరణించావయ్యా, నా కొరకు చనిపోయావయ్యా, నా కొరకు తిరిగి లేచావయ్యా, మరలా నా కొరకు వస్తావయ్యా, నన్ను పరలోకానికి తీసుకెళ్తావు. ఇంత గొప్ప ధన్యత నాకు ఇచ్చేవయ్యా, ఏమివ్వగలను ప్రభా, ఏమిచ్చి నిన్ను స్తుతించగలను ప్రభా. విరిగి నలిగిన హృదయాన్ని నీ కొరకే అర్పిస్తామని మనం మనోనేత్రాన్ని తెలుసుకుంటూ ఆరాధన చేద్దాం. రండి, అందరం నిలబడి పాట పాడుతున్నాం. పాట పాడుతున్నాం. సండే స్కూల్ ఈ రోజు